బాగి సరస్వతి మేడం నన్ను కలవడానికి స్కూల్కి వచ్చారట అని అమర్కి చెప్పిన తర్వాత ఎలాగైనా సరే సరస్వతి మేడం ఎందుకు నన్ను కలవడానికి వచ్చారో తెలుసుకోవాలి అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా మనోహరిని చూసి భయపడే మేడం వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆ నిజం ఆయనకు చెప్పినా కూడా ఎటువంటి సాక్ష్యం లేకుండా ఆయన నమ్మరు. ఎందుకంటే ఆరు అక్కతో పాటు మనోహరి కూడా అక్కడే పెరిగింది కాబట్టి ఆయనకు మనోహరి మీద అంత నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాటలు ఆయన నమ్మరు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. నేనే ఎలాగైనా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సరస్వతి మేడం గురించి అన్ని నిజాలు తెలుసుకుంటాను అని చెప్పి బాగి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అమర్ ఆఫీస్కి వెళ్ళాక బయటకు వెళ్ళాలని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే బాగి పిల్లల కోసం అని చెప్పి వంట చేసి వాళ్ళకు బాక్స్ పెట్టి స్కూల్కి పంపించేస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. చిత్ర వినోద్ వీళ్ళిద్దరూ షాపింగ్ మాల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంటి దగ్గర కేవలం మనోహరి బాగి ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎలాగైనా సరే ఈ బాగి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఈరోజు ఆ చెమ్మని ఇంటికి పిలిపించవచ్చు. ఆ ఆరు ఆత్మని బంధించేస్తే అప్పుడు దీన్ని కూడా ఏదో ఒక విధంగా అమర్కి దూరం చేయొచ్చు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి మనోహరితో నేను గుడికి వెళ్ళొస్తాను, ఇంట్లోనే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు బాగి, ఇది నా సొంతిల్లు, అంటే నా సొంతింటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో ఈ ఇంటిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి మనోహరి బాగిని బయటకు పంపించేస్తూ ఉంటుంది. నిజంగానే ఇది గుడికి వెళ్తుందా లేదంటే అబద్ధం చెప్తుందా అని మనోహరి అనుకుంటుంది. అయినా కాసేపట్లో ఆ ఆరో ఆత్మని ఈ లోకం నుండి పంపించేస్తే ఇక నాకు ఏ అడ్డు ఉండదు, దీన్ని ఏదో ఒక విధంగా పంపించేయచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇప్పుడు నేను నీ కుట్రలన్నీ కూడా బయట పెట్టడానికి వెళ్తున్నాను. ఒక్కసారి సరస్వతి మేడం నా కంట పడితే అప్పుడు నీ సంగతి చూసుకుంటాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చాం కదా, వాళ్ళది కూడా ఆశ్రమమే కాబట్టి అక్కడికి వెళ్తే మేడం గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పి బాగి వాళ్ళు 50 లక్షలు డొనేట్ చేసిన ఆశ్రమానికి బాగి ఆటోలో వెళ్తూ ఉంటుంది. మరోపక్క మనోహరి బాగి కూడా బయటకు వెళ్ళిపోవడంతో ఇది గుడికి వెళ్ళింది కాబట్టి గంట వరకు తిరిగి ఇంటికి రాదు, ఈ గంటలో ఎలాగైనా సరే ఆ ఆరుని బంధించాలి అని చెప్పి రణవీర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు రణవీర్, చెప్పు మనోహరి, ఆ బాగి అమర్ వీళ్ళందరూ ఇంట్లో లేనప్పుడు చెప్పమని చెప్పాను కదా, ఆ ఆరు ఒక్కతే ఒంటరిగా ఉందా అని అంటూ ఉంటే అవును రణవీర్, ఆరు ఒక్కతే ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంది, త్వరగా చెంబాని తీసుకొని మీరు వచ్చేయండి అని అంటూ ఉంటే 10 నిమిషాల్లో అక్కడ ఉంటామని చెప్పి రణవీర్ చెంబా చెంబా ఆ ఆత్మను బంధించే టైం వచ్చేసింది, ఆ ఆత్మ ఒక్కతే ఇంట్లో ఉంది అని చెప్పి రణవీర్ చెప్పడంతో ఇక అందరూ కలిసి అమరింటికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అరుంధతి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బాగి తను 50 లక్షలు డొనేట్ చేసిన ఆశ్రమానికి వెళ్తుంది. ఇక అక్కడ రాజు అనే వ్యక్తి ఉంటాడు. ఏవండి, మిమ్మల్ని ఒక సాయం అడగాలని వచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాజు, అయ్యో మేడం చెప్పండి మేడం, మీకు ఎటువంటి సాయం కావాలన్నా సరే నేను తప్పకుండా చేస్తాను, ఎందుకంటే మీలాంటి మంచి మనుషులకు సాయపడితేనే మాలాంటి వాళ్ళు బాగుంటారు. మేము పిల్లల గురించి చెప్పగానే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఏమాత్రం ఆలోచించకుండా మీరు 50 లక్షల రూపాయలను పిల్లల కోసం డిపాజిట్ చేశారు అని చెప్పి రాజు బాగితో అంటూ, చెప్పండి మేడం మీకు ఎటువంటి సాయం కావాలని అంటూ ఉంటే, అమ్మ అనాథాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమం ఉండేది, ఆ ఆశ్రమంలో సరస్వతి వార్డెన్ పనిచేసేవారు, ఆ మేడం గురించి మీకేమైనా తెలిసేమోనని అడగడానికి వచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాజు, మేడం ఇప్పుడు మీరొక్కరే వచ్చారు కదా, మీతో ఎవరూ రాలేదు కదా అని అంటూ ఉంటాడు.
అలా రాజు కంగారుగా బాగి వెనకాల చూసేసరికి ఎవరూ లేకపోవడంతో ఒక్కసారి లోపలికి వెళ్దాం రండి మేడం, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి రాజు బాగిని లోపలికి తీసుకువెళ్తాడు. ప్రస్తుతం సరస్వతి మేడం బెంగళూరుకి వెళ్ళారు. ఆవిడ ఒక వారం రోజుల పాటు తిరిగి రారు. కానీ సరస్వతి మేడం నాతో చెప్పిన అన్ని విషయాలు కూడా నేను మీతో చెప్తాను. మీ ఇంట్లో ఉన్న మనోహరి అరుంధతి మేడం చావుకి కారణం అమర్ సార్ని సొంతం చేసుకోవాలని కావాలని యాక్సిడెంట్ చేయించి ఆ మేడంని సార్కి దూరం చేశారు అని చెప్పి రాజు తనకు తెలిసిన అన్ని నిజాలు కూడా బాగీకి చెప్తూ ఉంటాడు. సరస్వతి మేడం ఈ నిజం చెప్పాలని అమర్ సార్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ మనోహరి రౌడీని పెట్టించి ఆవిడ్ని 2-3 సార్లు చంపాలని చూశారు. అప్పటి నుండి మేడం హాస్పిటల్లో కోమాలోనే ఉన్నారు. కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మనోహరి మేడంని చాలా టార్చర్ చేసింది. అందుకే మేడం ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ మధ్యే సరస్వతి మేడం ఈ నిజాలన్నీ కూడా నాతో చెప్పారు. నిన్న కూడా మీతో ఈ విషయాలన్నీ చెప్పాలని ఆవిడ స్కూల్కి వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి కుట్రలన్నీ తెలుసుకున్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. స్నేహం పేరుతో ఇంత ద్రోహం చేస్తుందా అని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. పాపం ఆరు అక్క ఈ మనోహరి చేసిన కుట్రల వల్ల కుటుంబం అంతా కూడా నాశనమైంది అని చెప్పి బాగి అనుకుంటూ ఇక రాజుతో, రాజుగారు సరస్వతి మేడం ఫోన్ చేస్తే ఆవిడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పండి, నేనున్నానని ధైర్యం చెప్పండి ప్లీజ్ అని చెప్పి ఇకపై మేడం బాధ్యత నాది, మేడంకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఆవిడ్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆ మనోహరి కుట్రలన్నీ కూడా మా ఆయన ముందు బయట పెట్టించాలి అని బాగి మనోహరి కుట్రలన్నీ తెలుసుకొని మనోహరి ఇప్పటి నుండి అసలైన ఆట మొదలవ్వబోతుంది. ఇన్ని రోజులు అక్కని నువ్వే చంపావేమో అన్న అనుమానం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నా కుటుంబాన్ని ఇంతలా బాధ పెట్టినందుకు అనుక్షణం ఇకపై నీకు నరకం చూపిస్తాను అని చెప్పి బాగి అమరింటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు చెంబా ఇంటికి వచ్చిన తర్వాత ఆరు ఆత్మ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు ఆరు చెంబాను చూసి భయపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు కూడా టైంకి లేరు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు అని చెప్పి ఆరు ఇల్లంతా కూడా తిరుగుతూ దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా చెంబా ఆరు కోసం వెతుకుతూ ఉంటే ఆరు ఒక కబోర్డ్లో దాక్కుంటుంది. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ఆత్మ, బయటకు రా అని చెప్పి చెంబా ఇల్లంతా తిరిగి చూస్తూ అమరింటిని నిర్బంధిస్తుంది. తన మంత్రశక్తితో ఆరు బయటకు వెళ్లకుండా నిర్బంధించి మనోహరి, రణవీర్, లాయర్ వీళ్ళందరి చేతులకు తాయెత్తులు కడుతూ ఉంటుంది. ఎందుకు చెంబా ఈ తాయెత్తు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు చెంబా ఒకవేళ పొరపాటున ఆ ఆత్మ తప్పించుకుంటే ఆ ఆత్మ శక్తి 2 పెరుగుతుంది. అప్పుడు ఆ ఆత్మ మనల్ని ఏమీ చేయకుండా ఉండడం కోసమే రక్షగా ఈ తాయెత్తు కడుతున్నాను అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. త్వరగా ఆ ఆరు ఆత్మని బంధించి చెంబా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబా తన మంత్రశక్తి ఉపయోగించి ఆరుని మరుగుజ్జుగా మార్చేస్తుంది. లాన్లోకి వచ్చిన ఆరు మరుగుజ్జుగా మారిపోతుంది. తన చుట్టూ కూడా ఒక వలయాన్ని చెంబా ఏర్పాటు చేస్తుంది. ఆ వలయంలో చిక్కుకొని బయటకు రాలేక ఆరు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాశంలో ఒక గద్ద తిరుగుతూ ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్న ఆరుని ఆ గద్ద పొడవబోతూ ఉంటే ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు చెంబా వికృతంగా నవ్వుతూ, ఇప్పుడు నువ్వు సూక్ష్మ రూపంలోకి మారిపోయావు, నీకు అడుగడుగున గండాలే, ఏ గద్దైనా నిన్ను ఎత్తుకుపోవచ్చు అని చెప్పి అలా వికృతంగా నవ్వుతూ ఉంటే ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసే అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, రణవీర్ వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇప్పటి వరకు నీ వల్ల మేమంతా ఎంత ఇబ్బంది పడ్డామో ఇకపై మాకు ఆ బాధ లేవు అని చెప్పి వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటారు. ప్లీజ్ చెంబా
నన్ను వదిలేసి అని చెప్పి ఆరు ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో బాగి అక్కడికి వస్తుంది. చంబా, రణవీర్, లాయర్ మనోహరి వీళ్ళందరూ అక్కడే ఉండడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ మీరంతా ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటారా అని అనగానే రణవీర్ లాయర్ని తీసుకొని అక్కడి నుండి పారిపోతాడు. చంబా ఎలాగైనా సరే ఆరుని తనతో పాటు తీసుకెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇక సూక్ష్మ రూపంలో ఉన్న ఆరు అక్కడే ఉండిపోతుంది. చంబా ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉండగా అప్పుడు బాగి చెంబ చేతిలో ఉన్న మంత్రదండాన్ని లాక్కొని ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అసలు వెళ్ళి ఇక్కడి నుండి అంటూ తన మంత్రదండాన్ని దూరంగా విసిరేస్తుంది. దాంతో చెంబ ఆరుని తీసుకెళ్లకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చుంటారు, ఖచ్చితంగా ఆరు అక్కని ఏదో చేయడానికే వచ్చుంటారు అని చెప్పి బాగి మొత్తం కూడా తిరిగి చూస్తూ ఉండగా ఆరు బాగి బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అక్క మాట వినిపిస్తుంది కానీ అక్క కనిపించడం లేదేంటి అని చెప్పి బాగి మొత్తం కూడా తిరిగి చూసేసరికి ఆరు సూక్ష్మ రూపంలో బాగికి కనిపిస్తుంది. అలా మరుగుజ్జుగా మారిపోయిన ఆరుని చేతుల్లోకి తీసుకొని బాగి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఆరు ఆత్మ అన్న విషయం బాగికి తెలిసిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.